My dear friends, it's a joy for me to see you this morning. ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలం మిమ్మల్ని చూడడం నాకు ఎంతో సంతోషం. Today we're meditating on the promise which is in 1 Samuel 2:9. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనంలో ఉన్న వాగ్దానమును నేడు మనం ధ్యానించబోతున్నాము. He will guard the feet తన భక్తుల పాదములు of his faithful servants. తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. My dear friends, according to this verse, God will protect you. ప్రియ స్నేహితులారా, ఈ వచన ప్రకారంగా ప్రభు మిమ్మల్ని కాపాడుతాడు. As you serve the Lord, మీరు ఆయన పరిచర్య చేయుచుండగా wherever you go, God will protect మీరు you. ఎక్కడికి వెళ్ళినా ప్రభువే మిమ్మల్ని కాపాడుతాడు. God will guide you in all the choices that you మీరు make, చేసే ప్రతి ఎంపికలో ప్రభు మిమ్మల్ని నడిపిస్తాడు. and He will guide your path. మీ మార్గములను ఆయన There's నడిపిస్తాడు. a wonderful testimony that reflects this verse. ఈ వచనాన్ని ప్రతిబింబింపజేసే ఒక అద్భుత సాక్ష్యము ఉన్నది. Brother Javahar Prabhakaran from Trichy had shared his testimony. ట్రిచి పట్టణం నుండి సహోదరులు జవహర్ ప్రభాకరన్ గారు వారి సాక్ష్యముని ఇలా He has పంచుకున్నారు. a wife named Carolyn and a son and a daughter, ఆయన భార్య పేరు క్యార్లిన్, ఆయనకు ఒక కుమారుడు కుమార్తె ఉన్నారు. and he's working in a private ఆయన college, ఒక ప్రైవేట్ కళాశాలలో పనిచేసేవారు. and he was also volunteering in the Jesus Calls Prayer Tower in Trichy. మరియు ట్రిచిలోని యేసు పిలుచున్నాడు ప్రార్థన గోపురంలో వాలంటీర్ గా In చేసేవారు. May 2023, as he was traveling from Coimbatore to Trichy in a car, 2023 సంవత్సరం మే నెలలో కోయంబత్తూరు నుండి ట్రిచికి ఆయన కారులో ప్రయాణం చేస్తుండగా he met with an accident. ఒక ప్రమాదానికి ఆయన గురయ్యారు. At a junction, a lorry came from behind and hit his car, and it crashed into the divider. ఒక కూడలి వద్ద వెనక నుండి ఒక లారీ వచ్చి ఆయన కారును గుద్దివేసి మరియు ఆ డివైడర్ కు వెళ్లి కొట్టుకోవడం జరిగినది. And it was dragged in the divider for a short distance. కొంచెం సేపు ఆ డివైడర్ కి కొట్టుకొని అలా వెళ్ళిపోయింది. And the car was totally crushed. ఈయన కారు పూర్తిగా నలిగిపోయింది. But then during this, he thought that he and his family would definitely die in this accident. ఈ ప్రమాదం జరిగినప్పుడు ఆయన తన కుటుంబం ఖచ్చితంగా చనిపోతారు అని ఆయన భావిస్తూ ఉన్నాడు. They were filled with fear. వారందరూ భయముతో నిండిపోయారు. But to their surprise, people saw this accident and they surrounded the car. అయితే ఆశ్చర్యకరంగా ప్రజలు ఈ ప్రమాదాన్ని చూసి ఆ కార్ చుట్టూ చేరారు. And one by one, they pulled each family member out of the car. ఒక్కొక్కరిగా కుటుంబ సభ్యులని కారులో నుండి బయటికి లాగారు. And none of them were hurt. ఎవ్వరికి ఏ హాని జరగలేదు. All 4 of them were safe. నలుగురు కూడా క్షేమంగా ఉన్నారు. He said just before this incident, ఈ సంఘటన జరగక ముందే from being a volunteer at the prayer tower, యేసు పిలుచున్నాడు ప్రార్థనా గోపురంలో వాలంటీర్ volunteering as a prayer intercessor, ప్రార్థన యోధుడిగా ఆయన చేస్తూ I had become an ambassador of Jesus Calls, నేను యేసు పిలుచున్నాడు రాయబారిగా కూడా చేరాను అని చెప్పారు. traveling to different places to pray for the people. వివిధ ప్రాంతాలకు ప్రయాణిస్తూ ప్రజలకు ప్రార్థన చేయడానికి. And I believe because I gave my time to serve the Lord, God protected me and my family. ప్రభు పరిచర్య కొరకు నేను నా సమయాన్ని ఇచ్చి ఉన్నాను కాబట్టి ప్రభువు నన్ను నా కుటుంబాన్ని ప్రమాదంలో కాపాడారు అని చెప్పాడు. And not only did He protect my family, ప్రభు నా కుటుంబాన్ని కాపాడడం మాత్రమే కాదు, God కానీ gave us a brand new car. నూతనమైన కార్ని కూడా ప్రభు ఇచ్చారు. And I'm very thankful to the prayer tower and the Jesus Calls family. యేసు పిలిచినాడు కుటుంబానికి ప్రార్థన గోపురానికి నేనెంతో ధన్యుడును. My dear friends, in the same way as you give your time to serve the Lord, నా ప్రియ స్నేహితులారా, అదే విధంగా మీరు మీ సమయాన్ని ప్రభు పరిచర్య కొరకు ఇచ్చినప్పుడు God will protect you. ప్రభు మిమ్మల్ని కాపాడుతాడు. Yes, we have so many opportunities in Jesus Calls where you can come and serve and pray for the people. యేసు పిలుచున్నాడు పరిచర్యలో మీరు వచ్చి ప్రజలకు పరిచర్య చేయులాగున ఇక్కడ ఎన్నో అవకాశాలు ఉన్నాయి. You can come to the prayer tower and you can pray for the people. మీరు ప్రార్థనా గోపురానికి వచ్చి ప్రజల కొరకు ప్రార్థన చేయవచ్చు. You can pray for the people through the telephone prayer tower. టెలిఫోన్ ప్రార్థన గోపురం ద్వారా ప్రజలకు ప్రార్థించవచ్చు. Not only from the prayer tower, ప్రార్థన గోపురంలో నుండి మాత్రమే కాదు, but you can even do it from your home. మీ ఇంటి నుండి కూడా మీరు అలా ప్రార్థింపవచ్చు. There are so many opportunities where you can come and volunteer మీరు వచ్చి స్వచ్ఛందంగా పనిచేయడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. and serve the Lord. ప్రభు పరిచర్య So చేయడానికి. my dear friends, give your time to the Lord కాబట్టి ప్రియ స్నేహితులారా, ప్రభువుకు మీ సమయాన్ని ఇవ్వండి. and He will protect you and your family. ఆయన మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాపాడుతాడు. As He guards the feet of His servants, తన సేవకుల పాదములను ఆయన కాపాడుతాడు. you will be protected. మీరు అలా కాపాడబడతారు. So today,
Let us thank God for this wonderful protection that He is giving us. ఈరోజు ప్రభు మనకిస్తున్న ఈ అద్భుతమైన కాపుదలకై వందనాలు చెల్లిద్దాము. Lord, today I pray that you will protect the feet of the righteous, Lord. ప్రభువా, నీతిమంతుల భక్తుల యొక్క పాదములను కాపాడండి. All those who are serving you, ఎవరైతే నీ పరిచర్య I చేస్తున్నారో pray that you will protect them, Lord. వారందరినీ మీరు కాపాడండి ప్రభువా. Let no harm touch ఏ them. హాని వారిని తాకకుండునుగా. Wherever they go, let them be protected and guarded by your wings. వారెక్కడికి వెళ్ళినా నీ రెక్కల చాటులో వారు భద్రపరచబడుదురుగాక. If they are traveling, I pray that you will guard them. ఒకవేళ వారు ప్రయాణిస్తున్నట్టయితే మీరు వారిని కాపాడండి తండ్రి. Take them safely to their destination. భద్రముగా వారి గమ్యానికి వారిని చేర్చండి. Lord, as they are traveling to their work, to their school, to their college, I pray that you will guide their path and protect their steps. ప్రభువా, వారి ఉద్యోగ స్థలానికి, పాఠశాలకు, కళాశాలకు ఎక్కడికి వెళ్తున్నా కూడా మీరు వారి యొక్క అడుగుజాడలను నడిపించండి, Let కాపాడండి. your presence surround them today నీ సన్నిధి వారిని చుట్టునుగాక. and let no harm touch ఏ them. హాని వారిని తాకకుండునుగాక. Bless them, Lord, దీవించండి ప్రభు. as they give their time to you, వారి సమయాన్ని నీకు ఇస్తూ ఉండగా, as they offer their life to serve you. వారి జీవితాన్ని నీ పరిచర్య కొరకై ఇస్తూ ఉండగా Protect them, Lord. కాపాడండి ప్రభు. Let no harm touch ఏ them. హాని తాకకుండునుగా. In Jesus' name I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. God bless you. ప్రభు మిమ్మును దీవించుగాక. My precious friend, నా అమూల్యమైన స్నేహితులారా, through the television program టెలివిజన్ కార్యక్రమాల ద్వారా, and through the social media programs, సోషల్ మీడియా కార్యక్రమాల ద్వారా, which we send out to thousands of people every day, ప్రతి దినము వేల కొలది మందికి పంపిస్తూ ఉన్నాం. God's power flows into the people. దేవుని యొక్క శక్తి ప్రజల్లోనికి బయలు వెలుచున్నది. Miracles happen. అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. Tears are wiped away. కన్నీరు తుడవబడుతున్నది. Lives are built. జీవితాలు నిర్మాణం చేయబడుతున్నాయి. We are looking for sponsors for every program that comes through social media every day. అనుదినము సోషల్ మీడియా ద్వారా వచ్చేటువంటి కార్యక్రమాలకు మీరు స్పాన్సర్ చేయాలని కోరుతున్నాం. And as you co-sponsor or sponsor, we'll have your names there and your prayer requests, and I'll be personally praying for you. మీరు స్పాన్సర్ గా ఉన్నా సరే, కో స్పాన్సర్ గా ఉన్నా సరే, మీ యొక్క ప్రత్యేకమైన పేర్లు అక్కడ ఉంటాయి. నేను మీకోసమే ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. Millions who watch will also pray for you. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న కోట్ల మంది మీ కొరకై ప్రార్థిస్తారు. God will bless you. దేవుడు మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాడు. We'll send you a copy also. మీకు ప్రత్యేకమైన కాపీని కూడా పంపిస్తాం. Please call this number. దయచేసి యొక్క నంబర్ను మీరు సంప్రదించండి. When you have the birthday, మీ జన్మదిన సందర్భంగా, your birthday or your loved one's birthday, మీ జన్మదినమైనా, మీ ప్రియులైన వారి జన్మదినమైనా సరే, wedding anniversary, మీ వివాహ వార్షికోత్సవమైనా, or the loss of a loved one, a memorial day, లేదా మీ యొక్క ప్రియులైన వారిని కోల్పోయినప్పుడు వారి యొక్క జ్ఞాపకార్థమైనటువంటి దినాన్ని బట్టి, or a Thanksgiving offering, ఒకవేళ కృతజ్ఞత కానుకగా, or giving 1 month's salary as the first month's salary when you get a job, మీకు ఉద్యోగం లభించినప్పుడు ఒక్క నెల జీతాన్ని కానుకగా మీరు పంపించినట్లయితే you can honor God. మీరు దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నారు. All your donations are going for the service of the people in the name of Jesus. మీరు పంపించేటువంటి విరాళములన్నీ కూడా యేసుక్రీస్తు నామములో నిరుపేదలకు సహాయపడుతున్నాయి. Here's how you can support. ఈ విధంగా మీరు స్పాన్సర్ చేయవచ్చును. లక్షలాది మందిని తాకబడుచున్న ఈ టెలివిజన్ కార్యక్రమానికి మీరు www.jesuscalls.org అను మా వెబ్సైట్ ద్వారాను, మరియు మీకు సమీపంలో ఉన్న యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా గోపురమును వ్యక్తిగతంగా సందర్శించి మీ ధారాళమైన కానుకలను సమర్పించవచ్చును.